గురుగారు, న్యాయ సంవిధానాలు అనేకం ఉన్నాయి. అందులో గుడజిహ్విక న్యాయం అంటే ఏమిటి? సంస్కృతంలో గుడము అంటే బెల్లము అని అర్థం. జిహ్విక అంటే నాలుక. పిల్లవాడికి చేదుగా ఉన్న మందు తినిపించే ముందు తల్లి నోట్లో బెల్లం గడ్డ పెడుతుంది. దాన్ని చప్పరిస్తున్న పిల్లవాడికి తీయదనం తగలటంతో మళ్ళీ తల్లి ఇచ్చే మందుని కూడా బెల్లమే అనుకొని స్వీకరిస్తాడు. ఇలా మందు తాగించటం కోసం బెల్లాన్ని ఆధారంగా చేసుకుంటూ పిల్లవాడికి ఆరోగ్యాన్ని కుదుటపరుస్తుంది తల్లి. అలానే ఉత్కృష్టమైన సాధనను నువ్వు ప్రారంభించే ముందు దాన్ని చూచి భయపడకుండా ఆ సాధన యొక్క మాహత్యాన్ని కథల రూపంలో నీకు తెలియజేస్తూ దాన్ని ప్రారంభించమంటూ నీకు స్ఫూర్తిని అందిస్తారు. ఇలా ఎదుటివారికి అద్భుతమైనటువంటి స్ఫూర్తిని అందించటం కోసం అందించే బెల్లం లాంటి తీయని పదార్థమే కథల రూపంలో మాహాత్యాన్ని తెలియజేస్తూ వారి సాధనను కొనసాగించేటువంటి సాంప్రదాయం. ఒక దొంగ కోశాగారంలో దొంగతనం చేసి పరిగెత్తుతూ రాజభటులు వెంటబడటంతో అక్కడ ఉన్న సన్యాసి దుస్తులను ధరించి కూర్చున్నట్ట. కూర్చున్నది సన్యాసి అని భ్రమసి ఆ సైనికులు వెళ్ళిపోయారు. అలా ఆ దుస్తులలో ఉండటంలో ఉన్నటువంటి మాహాత్యాన్ని గుర్తించిన దొంగ కొంతకాలానికి దొంగతనాన్ని వదిలేసి సన్యాసిగా మారిపోయాడు. అలా కాషాయం అనే బెల్లాన్ని ఆధారంగా చేసుకొని జీవితాన్ని సంస్కరించుకోవటానికి అవసరమైన సాధన ప్రారంభించి అద్భుతమైన శ్రేయోపథాన్ని చేరుకోగలిగాడు. అదే గుడజిహ్విక న్యాయానికి ఒక ఉదాహరణగా తెలియజేస్తూ ఉంటారు.